friends, welcome to Maths with Money channel. Today we will discuss mathematics paper of Jilla Sainik Welfare Officer exam conducted by APPSC. So yesterday we already explained the first part, that is first 1 to 50 questions. Okay, so and it is the second part out of total 3 parts, and in which we will discuss next 50 questions. Okay, so 51 to 100 questions అనేవి explain చేస్తాం. సో ఎవరైతే అప్కమింగ్ ఎఫ్ఎస్ఓ అండ్ ఎఫ్బిఓ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎగ్జామ్ జాన్ 30th జరిగింది. సో కాబట్టి సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో మీకు రావచ్చు అనమాట. ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. కాబట్టి ఈ వీడియో చూస్తున్నప్పుడల్లా మీకు ఆల్రెడీ మీ ప్రిపరేషన్ అయిపోయి ఉండాలి. జస్ట్ ఎగ్జామినర్ ఎలా అడుగుతాడు, మీరు ఎట్లా సాల్వ్ చేస్తారు. ఓకే, మీ ఐడియా కానీ మీ మెథడాలజీ కానీ ఎగ్జామినర్ తగ్గట్టుగా ఎంత ఫాస్ట్గా ఉండాలి అనేది మన వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 51. లెట్స్ see the question number 51. Triangle ABC and triangle DEF are similar. Okay, and angle A plus angle B is 130. Okay, then angle F is equal to. సో ట్రయాంగిల్ ఏబీసీలో 2 యాంగిల్స్ సమ్ అనేది 130 అయితే ఆటోమేటిక్గా యాంగిల్ సి థర్డ్ యాంగిల్ ఎంత అవుతుందమ్మా 180 - 130, దట్ ఈస్ 50 degrees. కానీ ఏబీసీ డిఈఎఫ్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి దేర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అంతేనా. సో సికి కరస్పాండింగ్గా ఉన్న యాంగిల్ ఏది ఎఫ్. సో సి ఎంతైతే ఉంటుందో ఎఫ్ కూడా అంతే ఉంటుంది. సో సి 50 కాబట్టి యాంగిల్ ఎఫ్ కూడా ఎంత ఉంటుంది 50 degrees. ఓకే, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 52. ఫ్రమ్ ద ఫిగర్ x is equal to, చూడండి ఇప్పుడు మనకి ఏబిసి అనే ట్రయాంగిల్ ఉంది, పిక్యూ అనే లైన్ ఉంది. ఓకే, క్యూ అనేది మిడ్ పాయింట్, ఇది 3 ఇది 3. ఇప్పుడు మనకి పి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అని ఇవ్వలేదు, అలా అని పీక్యూ లైన్ అనేది ఏసీకి ప్యారలల్ అని ఇవ్వలేదు. మనం ట్రయాంగిల్స్లో చెప్పుకున్నాం, ఎప్పుడైనా ఇది ఒక ట్రయాంగిల్ ఏబిసి అయితే ఓకే డిఈ గనక మిడ్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా డిఈ అనేది ప్యారలల్ టు బీసీ అవుతుంది, అండ్ డిఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బీసీ అని చెప్పాం కదా. కానీ ఇక్కడ మనకి ఆడు ప్యారలల్ ఇవ్వలేదు, అలానే మిడ్ పాయింట్ అని ఇవ్వలేదు కదా. మరి ఏ కండిషన్ వల్ల మనం అది ప్యారలల్ అని చెప్పొచ్చు అంటే, ఇక్కడ చూడండి ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 110 ఉంది. సో ఓన్లీ ప్యారలల్ లైన్స్లో మాత్రమే సమ్ ఆఫ్ ది ఎడ్జసెంట్ యాంగిల్స్, ఓకే ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ 180. సో కాబట్టి ఇది 110 ఇది 70 రెండు కలిపితే 180 ఉన్నాయంటే ఇండైరెక్ట్లీ ఇట్ వాస్ గివెన్ దట్ దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ కాబట్టి ఒకటి మిడ్ పాయింట్ కాబట్టి డెఫినెట్గా ద లెంత్ ఆఫ్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏబి, అంటే 5 సెంటీమీటర్స్లో హాఫ్ అంటే ఎంతమ్మా 2.5 సెంటీమీటర్స్. ఎక్కడ ఉంది ఆప్షన్ 1. నెక్స్ట్, the concurrent point of medians of a triangle, that is nothing but centroid, divides the median from vertex. సో చాలా జాగ్రత్తగా చూడాలి, డివైడ్స్ ద మీడియన్ ఫ్రమ్ ద వెర్టెక్స్ అన్నాడు. సపోజ్ ఇట్ ఈస్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఓకే, అండ్ దిస్ ఈస్ ద సెంట్రాయిడ్ జి. ఓకే, నౌ ఇఫ్ ఐ డ్రా ది మీడియన్ ఏడి, ఓకే, సో మీడియన్ సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1 కదా, అది తెలుసు, ఫ్రమ్ వెర్టెక్స్ అది. సో రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్, ఓకే ద కాంకరెంట్ పాయింట్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ డివైడ్స్ ద మీడియన్ ఫ్రమ్ ద మిడ్ పాయింట్ ఇన్ ద రేషియో అన్నాడు అనుకోండి. మిడ్ పాయింట్ నుంచి అంటే ఇటు నుంచి అడుగుతున్నాడు, ఇటు నుంచి అడుగుతున్నప్పుడు 1:2 పెట్టాలి, ఫ్రమ్ ద వెర్టెక్స్ అన్నాడు కాబట్టి 2:1. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది సింపుల్ థింగ్ అనమాట. నెక్స్ట్ 54. The bisectors of angles of a parallelogram form always. దీనికి మనం ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పుకున్నాం మన దీంట్లో మన క్లాసెస్లో విత్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్. ప్రతిదీ ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ప్యారలోగ్రామే కాదు, రాంబస్ చెప్పుకున్నాం, రెక్టాంగిల్ చెప్పుకున్నాం, స్క్వేర్ చెప్పుకున్నాం, విత్ ప్రూఫ్స్ చెప్పుకున్నాం. సో ట్రై టు రిమెంబర్ ద టేబుల్ కనుక మీకు గుర్తుంటే ఈజీగా చెప్పొచ్చు. సో ప్యారలోగ్రామ్కి ఏం ఫామ్ అవుతుందమ్మా రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 55. In the given figure, OD is perpendicular to AB. What is O? It is the center of the circle. Okay. AB is the chord. BC is diameter. So center నుంచి పాస్ అయింది కాబట్టి BC diameter. So BC diameter అంటే డెఫినెట్గా O మిడ్ పాయింటే కదా, O సెంటర్ కాబట్టి. నెక్స్ట్ చూడండి
యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ 90. సో కాబట్టి యాంగిల్ ఏ 90, అలానే యాంగిల్ డి కూడా 90. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఈ 2 లైన్స్ కూడా ఏమని చెప్పినట్టు, ప్యారలల్ అని చెప్పినట్టు. సో ఇందాకే మనం చెప్పుకున్నాం, ట్రయాంగిల్లో కనుక ఇట్లా మిడ్ పాయింట్ 2 లైన్స్ ప్యారల్ కనుక ఉంటే డెఫినెట్గా ఓడి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది ఏసీ ఆర్ ఏసీ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఓడి. సో 2 into ఓడి వాల్యూ వాడే ఇచ్చాడు 4 అని. సో ఆన్సర్ ఎంత అవుతుందమ్మా, 8 centimeters. ఎక్కడ ఉంది, ఆప్షన్ 3. నెక్స్ట్ 56 చూడండి. ఇన్ ద ఫిగర్ యాంగిల్ ఏబిసి, ఈ యాంగిల్ మొత్తం ఇచ్చాడు ఏబిసి 69 అని, అలానే ఏసీబి ఇచ్చాడు 31 అని. 69 + 31 అంటే ఎంతమ్మా, 70 + 30 100. అప్పుడు యాంగిల్ ఏ ఎంత అవుతుంది, 80. అంతేనా? సో చూడండి, ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, యాంగిల్ బిడిసి ఇది అడుగుతున్నాడు. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ డి ఆర్ ఈక్వల్. వై? బికాజ్ యాంగిల్ ఇన్ ద సేమ్ సిగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్, ఈ బిసి అనే సిగ్మెంట్కి యాంగిల్ ఏ అనేది సేమ్ యాంగిల్, ఎంత యాంగిల్ చేస్తుందో యాంగిల్ డి కూడా అంతే చేస్తుంది. కాబట్టి యాంగిల్ ఇన్ ద సేమ్ సిగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్. సో ఇది 80 అయితే ఇది కూడా 80నే. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 57. ఫ్రమ్ ద ఫిగర్ ఏబిసి, ఫ్రమ్ ద ఫిగర్ ఓకే, ఏబిసి ఆర్ 3 points అనే సర్కిల్ విత్ సెంటర్ ఓ అనేది సెంటర్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ సచ్ దట్ యాంగిల్ బిఓసి ఇస్ 30, ఇది 30 అని చెప్తున్నాడు. ఓకే, ఏఓబి 60. సో టోటల్ యాంగిల్ ఎంతమ్మా, 90. అంటే యాంగిల్ ఏఓసి 90. డి ఈజ్ ద పాయింట్ ఆన్ ద సర్కిల్ అదర్ దాన్ ది ఆర్క్ ఏబిసి, అంటే ఇక్కడ అంటే డి ఉందండి. అయితే యాంగిల్ ఏడిసి ఎంత అంటున్నాడు. ఏడిసి ఈజ్ ద ఇన్స్క్రైబింగ్ యాంగిల్ మేడ్ బై ది ఆర్క్ ఏసి అండ్ ఏఓసి ఈజ్ ద సెంట్రల్ యాంగిల్ మేడ్ బై ది ఆర్క్ ఏసి. సో ఇన్స్క్రైబింగ్ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది సెంట్రల్ యాంగిల్. సో హాఫ్ ఆఫ్ ది టోటల్ యాంగిల్ ఎంత, 90. హాఫ్ ఆఫ్ 90 అంటే 45. ఎక్కడుంది, ఆప్షన్ 2. దట్స్ ఇట్. నెక్స్ట్ 58. Two concentric circles are of radii 5 and 33 centimeters. Then the length of the chord of the larger circle which touches the smaller circle. ఇది మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్లో డైరెక్ట్గా చెప్పుకున్నాం. ఏమీ లేదు, ఫార్ములా గుర్తుంటే ఫార్ములా, లేదు అంటే డైరెక్ట్గా డయాగ్రామ్ డ్రా చేసుకున్నా మీకు సరిపోతుంది. 2 concentric circles. What are concentric circles? Circles having same center but different radii. సో ఒకటేమో 3 అంట, ఇంకొకటేమో 5 అంట. ఓకే, now you have to find out the length of the chord which is a tangent to the smaller circle. Touches the smaller circle అంటే tangent. ఇది 3, ఇది 5 అయితే ఇది ఎంత అవుతుందమ్మా, ఇది perpendicular కాబట్టి ఇది 4 అవుతుంది. ఓకే, సో ఇది 4, అలానే ఇది కూడా 4. సో టోటల్ ఎంత, 8. సో 8 cm ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు, డైరెక్ట్ ఫార్ములా ఏంటమ్మా, 2 into √r2² - r1². సో 2 into 5² - 3² అంటే 4². సో 2 into 4 8 centimeters. అలా అయినా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ద సొల్యూషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్. సో చూడండి, 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు, వాటి సొల్యూషన్ ఆప్షన్స్ నుంచి చేయొచ్చు. ఏ ఆప్షన్ అయితే 2 ఈక్వేషన్లో సాటిస్ఫై అవుతుందో అదే ఆన్సర్. లేదు అంటే నార్మల్గా అయినా సాల్వ్ చేసుకోవచ్చు. 2x - y = 5, 3x + 2y = 11. సో దీన్ని నేను 2తో మల్టిప్లై చేశాను అనుకోండి, 4x - 2y = 10. సో ఇప్పుడు ఈ రెండు నేను యాడ్ చేశాను అనుకోండి, 2y క్యాన్సిల్, 7x = 21 అంటే x = 3. x3 ఎక్కడుందమ్మా, ఓన్లీ 4th ఆప్షన్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5 years ago Kalyani was thrice as old as Samira and 10 years later Kalyani will be twice as old as Samira. The present age of Samira is. సో బేసిక్గా మనం ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడు చేస్తామంటే, ఏజెస్లోనివి రేషియోని అప్లై చేసుకుంటే ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, కళ్యాణి ఉంది, సమీరా ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ప్రెజెంట్ ఏజ్ అనుకుందాం. ప్రెజెంట్ ఏజ్ నుంచి 10 years ముందు, ఓకే, 10 years ముందు కళ్యాణి 3 times ఆఫ్ సమీరా. సో 3:1 రేషియోలో ఉంది. సమీరా 1 part అనుకుంటే కళ్యాణి 3 parts. నెక్స్ట్ ప్రెజెంట్ నుంచి ఇది 5 years. సారీ ఓకే, మళ్ళీ రాద్దాం, ఏం పర్లేదు. సో ఇక్కడ మనకి కళ్యాణి సమీరా, ఇది ప్రెజెంట్ ఏజ్ అనుకుందాం. ప్రెజెంట్ ఏజ్ నుంచి 5 years ముందుకు వెళ్తే థ్రైస్, అంటే ఇది 1 part అనుకుంటే 3 parts. ఓకే, నెక్స్ట్ 10 years తర్వాత
అప్పుడు ఏంటంట కళ్యాణి విల్ ట్వైస్ యాజ్ ఓల్డ్ ఏజ్, అంటే ఇది 2 పార్ట్స్, 1 పార్ట్ సమీరా ఉంటే 2 పార్ట్స్. మనం చెప్పిన దాని ప్రకారం డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ అనేది ఎప్పుడు సేమ్ ఉండాలి. ఇక్కడ 3 - 1 ఎంతమ్మా 2 ఉంది, ఇక్కడ 2 - 1 ఎంతమ్మా 1 ఉంది. కాబట్టి ఈ 1 కాస్త 2 అయిపోవాలి అంటే 2తో మల్టిప్లై చేయాలి. సో 2 × 2 4, 2 × 1 2. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, లైట్ ఇప్పుడు 3 పార్ట్స్ ఉన్నది 4 పార్ట్స్ అయింది. ఎంత పెరిగింది? 1 పార్ట్ పెరిగింది. ఈ 1 పార్ట్ ఎన్ని ఇయర్స్ని రిప్రజెంట్ చేస్తుంది? 5 + 10 15 ఇయర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంతేనా? క్లియర్? ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సమీరా. సో 5 ఇయర్స్ క్రితం సమీరా ఏజ్ ఎంత? 1 పార్ట్. సో 1 పార్ట్ ఎంత వచ్చింది మనకి? 15 ఇయర్స్. 5 సంవత్సరాల క్రితం 15 ఇయర్స్ అయినప్పుడు ప్రెజెంట్ ఏమవుతుంది? +5 ఇయర్స్. అంటే 20 ఇయర్స్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ సమీరా. ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 is the correct answer. Okay. Next, what is the area of the shaded region? ఇక్కడ ఏంటివి? రెక్టాంగిల్స్. అవుటర్ రెక్టాంగిల్ ఎంత? 20, 12 వాటి యొక్క డైమెన్షన్స్. ఇన్నర్ రెక్టాంగిల్ చూడండి, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 తీసాము అంటే బ్రెడ్త్ ఏమవుతుంది? 12 - 4 ఇది 8 అవుతుంది. అలానే లెంత్ అవుతుంది, ఇక్కడ 2, ఇక్కడ 2 తీసాం కాబట్టి 20 - 4 అంటే 16. ఇంకేముందమ్మా? 20 × 12 - 16 × 8. సో 240 - 128. సో 10లో 8 తీస్తే 2, యూనిట్ డిజిట్ 2 ఉండాలి. ఎక్కడుందమ్మా? ఆప్షన్ 2. దట్స్ ఇట్, అదే కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 62. ABCD is a parallelogram and given AB is 12 and PQ is 5. PQ is nothing but the length or distance between one set of parallel sides or height of the parallelogram based on one parallel side. Okay, and AD is 6. Okay, then the distance between the sides AD and BC, you have to find out the other perpendicular distance between other two sides. Okay, so ippudu what is the area of the parallelogram? When I take base as AB, 12 × 5, which should be same as BC ganaka nenu base ga తీసుకుంటే అప్పుడు height ఏమవుతుంది? this the distance between those two parallel sides, that is x. సో 6 × x. వాడు ఏం అడుగుతున్నాడు? ఆ x వాల్యూ అడుగుతున్నాడు. 6 1 6 2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? 10 సెంటీమీటర్స్. ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ 3. నెక్స్ట్ 63. సర్కంఫరెన్స్ ఈజ్ 22, దెన్ ఇట్స్ ఏరియా ఈజ్. సో బేసిక్గా మనకి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఏముంది? బేసిక్ ఫార్ములాసే కాబట్టి ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుంది. సర్కంఫరెన్స్ అంటే 2πr, పై అంటే 22/7 ఇంటూ r ఈక్వల్ టు 22. 22 క్యాన్సిల్, r ఈక్వల్ టు 7/2. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏరియా. ఏరియా ఎంతమ్మా? πr² అంటే 22/7 r². r ఎంత? 7/2 ఇంటూ 7/2. 7 7 క్యాన్సిల్, 2 1s 2 11s. 11 ఇంటూ 7 77/2. సో 77/2 అంటే 77 ఆడ్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా 2తో డివైడ్ చేస్తే 0.5 వస్తుంది. ఎక్కడ 0.5 ఉందంటే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో అదే పెట్టవచ్చు. లేదు మీరు చేసినా కూడా ఈజీ క్యాలిక్యులేషన్ కాబట్టి చేసుకోవచ్చు. 38.5. నెక్స్ట్ 64. టాప్ సర్ఫేస్ ఆఫ్ రైజ్డ్ ప్లాట్ఫామ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ రెగ్యులర్ ఆక్టగాన్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ద ఏరియా ఆఫ్ ద ఆక్టగానల్ సర్ఫేస్. సో ఆక్టాగాన్ ఇలా ఇచ్చాడు. ఆక్టాగాన్లో మనకి ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇది ఏ, 1 minute, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్, జి, హెచ్ అనుకోండి. ABCDEFG ఇచ్చే రెగ్యులర్ ఆక్టగాన్. రెగ్యులర్ ఆక్టగాన్ అంటే ఏంటమ్మా? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సిడి ఎంత ఇచ్చాడు? 5, అంటే అన్ని సైడ్స్ కూడా ఎంత ఉంటాయి? 5. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ హెచ్ అండ్ సి? ఇదేమి ఇచ్చాడు? లాంగెస్ట్ డిస్టెన్స్ కాదు, డిస్టెన్స్ బిట్వీన్ ఆపోజిట్ సైడ్స్ 11 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఈ డిస్టెన్స్ ఇచ్చాడు, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 4 ఇచ్చాడు. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, మీకు AHCB ఈజ్ ఏ ట్రెపీజియం అండ్ దిస్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈజ్ సేమ్ యాజ్ ద ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం GDEF. అంతేనా? సో మనకి ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం చెప్పచ్చా? ఏమొస్తుంది? హాఫ్ ఇంటూ హెచ్. హెచ్ ఎంత? డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ 4 ఇంటూ A + B, 11 + 5 16. ఇలాంటివి మొత్తం ఈ ఆక్టాగాన్ ఏరియా కావాలి అంటే నాకు ఆ 2 ట్రెపీజియమ్స్ అలానే ఈ మధ్యలో ఉన్న రెక్టాంగిల్.
అంతేనా. సో ఒక ట్రెపీజియం ఏరియా ఇంత కాబట్టి 2 ట్రెపీజియం, సో 2 ఇంటూ ప్లస్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్, లెంత్ ఏమో 11, బ్రెడ్త్ ఏమో 5, సో 11 into 5 is the area of the rectangle. So this is the total area of the octagon. So 2 2 cancel, 4 into 16 64 plus 5 into 11 55, so 119 square meters. That is option 4 is the correct answer. Next 65. Surface areas of the two spheres are in the ratio of 16:9, then their volumes are in the ratio. What is the formula for surface area? 4 pi r square. What is the formula for volume of the sphere? 4/3 pi r cube. ఇప్పుడు మనకి రేషియోల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి సర్ఫేస్ ఏరియా ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ అండ్ వాల్యూమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్. అంతేనా. సో ఆర్ స్క్వేర్ వాల్యూస్ ఇచ్చాడు ఏమని, 16:9 అని. సో దీని నుంచి నాకు ఆర్ చెప్పండి, స్క్వేర్ రూట్ అవుతుంది అంటే 4:3. దీని నుంచి వాల్యూమ్ కావాలి కాబట్టి వాల్యూమ్ రేషియో ఈజ్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ ఆర్ క్యూబ్. సో 4³ 3³ రేషియోలో ఉంటుంది. 4³ అంటే 64 అండ్ 3³ అంటే 27. ఆప్షన్ 3 is the correct answer. Next 66. 2 cubes each of volume 64. Cube యొక్క వాల్యూమ్ 64 అయితే ఎడ్జ్ లెంత్ ఎంత అవుతుందమ్మా, 64 క్యూబ్ రూట్ అంటే 4 అవుతుంది. ఆర్ జాయింట్ ఎండ్ టు ఎండ్ టుగెదర్ అంటే ఇది ఒక క్యూబ్ ఉంది, ఓకే, దీనికి ఇంకొక క్యూబ్ ఇక్కడ యాడ్ చేశాడు. ఓకే, సో ఇప్పుడు మనకి దీనివల్ల ఏమొస్తుంది, మనకి ఒక క్యూబాయిడ్ వస్తుంది. అంతేనా. ఈ క్యూబాయిడ్ డైమెన్షన్స్ ఏమవుతాయి చెప్పండి. ఏ మొత్తం లెంత్ ఆఫ్ దిస్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 2a అంటే 8 అవుతుంది. బ్రెడ్త్ సేమ్ గానే ఉంటుంది, దట్ ఈస్ 4 గానే ఉంటుంది ఏ గానే. హెచ్ కూడా ఏమీ మారదు, హెచ్ ఎంత అవుతుంది, సేమ్ 4 గానే ఉంటుంది. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టోటల్ సర్ఫేస్ ఏరియా? 2 into LB plus BH plus LH. Okay, so 2 into LB 8 into 4 32, BH 4 into 4 16 and LH 8 into 4 32. 64 70 80, 80 into 2 160, so 160 centimeter square. Option 2 is the correct answer. Next 67. The volume of a right circular cylinder with base radius is 6 and height is 7 is. So what is the formula for volume? Pi r square h. అంతేనా. ఇప్పుడు చూడండి, పై అంటే 22/7, ఆర్ స్క్వేర్ అంటే 6 into 6, హెచ్ అంటే 7. సో క్లియర్గా తెలిసిపోతుంది 7 క్యాన్సిల్ అని ఫస్ట్ థింగ్. నెక్స్ట్ 22 అంటే 11 మల్టిపుల్, ఆన్సర్ ఖచ్చితంగా 11 మల్టిపుల్ ఉండాలి. సో 11 మల్టిపుల్ ఎక్కడ ఉన్నాయో చూడండి. 11 మల్టిపుల్స్ కనుక మోర్ దాన్ 2 ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇది 4 + 2 6 6, 7 + 2 9 9 సరిపోయింది. కాబట్టి మనకి మోర్ దాన్ 2 ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 6 ఇక్కడ 6 అంటే ఇక్కడ 3 ఉంది ఇక్కడ 3 ఉంది, అంతేనా. 3 into 3 9, 9 మల్టిపుల్ చూడాలి. ఓకే, సో ఈ రెండిట్లో 9 మల్టిపుల్ ఏదమ్మా, ఓన్లీ 4, అంతేనా. సో కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 4. లేదు అంటే మల్టిప్లై చేసుకోవచ్చు, ఓకే, చేసుకోకూడదని కాదు అక్కడ, బట్ నేను ఎందుకు అలా చెప్పానంటే వితౌట్ మల్టిప్లయింగ్ వితౌట్ క్యాలిక్యులేషన్ ఎట్లా ఫాస్ట్గా చేయాలి అంతే. ఓకే, లేదు అంటే ఇంకా ఈజీగా 2 ఆర్ల 12, 12 ఆర్ల 72, సో యూనిట్ డిజిట్ 2 ఉండాలి. సో ఇదే ఆన్సర్ అయిపోయింది. ఓకే, 11 మల్టిపుల్ అవ్వాలి, యూనిట్ డిజిట్ 2 ఉండాలి. నెక్స్ట్, హౌ మెనీ సోప్స్ హ్యావింగ్ డైమెన్షన్స్ 1/2/4 centimeters కెన్ కెప్ట్ ఇన్ ఎ బాక్స్ విత్ డైమెన్షన్స్ 4/10/20? సో నెంబర్ ఆఫ్ సోప్స్, ఇప్పుడు చూడండి ఈ టోటల్ వాల్యూమ్ అనేది నెంబర్ ఆఫ్ సోప్స్ ఇంటూ ఈ వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది, అంతేనా. సో టోటల్ వాల్యూమ్ కాబట్టి నెంబర్ ఆఫ్ సోప్స్ ఏమవుతుంది, total volume 4 into 10/20 by volume of each soap, that is 1 into 20, 2 into 4. So 2 ones 2 tens, 4 cancel, so 10 into 10 100 soaps. Option 1. Next 69. Arithmetic mean of. అర్థమెటిక్ మీన్ చూడండి, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, మీరు నార్మల్గా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇంకా క్లియర్గా మీకు చెప్పాలంటే 1/4 అంటే 0.25, 0.5, 3/4 అంటే 0.75, 3/2 అంటే 1.5 అండ్ 1.25. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఓకే, 1 కన్నా ఎక్కువనివి 2 ఉన్నాయి, ఇవి తక్కువ ఉన్నాయి, 1 కన్నా తక్కువనివి ఇంత 3 ఉన్నాయి. సో బాగా అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ ఖచ్చితంగా 1కి దగ్గరలో ఉంటుంది, 1 కన్నా తక్కువ ఉంటుంది, అంతేనా.
ఇవన్నీ యాడ్ చేయాలి, బై 5 చేయాలి, అంతేనా? కానీ ఆప్షన్ చూడండి ఎంత డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాడు. 17.2 అంటే అసలు అవుతుందా? ఛాన్సే లేదు. ఇది అవ్వచ్చు, చెప్పలేం. 2 అనేది అసలు ఛాన్సే లేదు, ఎందుకంటే ఏ వాల్యూ కూడా 2 దగ్గరలో లేదు, కాబట్టి ఇది కాదు. సో ఈ 1.07కి 0.25కి మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఓకే, కొంతలో కొంత. బట్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 1 కన్నా ఎక్కువ ఉన్నవి 2 మాత్రమే ఉన్నాయి, ఇవి 3 ఉన్నాయి, కాబట్టి 1 కన్నా తక్కువే ఉంటుంది మోస్ట్లీ. కాబట్టి ఆన్సర్ ఫ్రమ్ అప్రాక్సిమేషన్ ఆప్షన్ 2 పెట్టచ్చు, లేదు కరెక్ట్ వాల్యూ కావాలంటే చేయండి. సో చూడండి 0.75 ప్లస్ 0.25 1, 0.5 ప్లస్ 1.5 2, అండ్ ఇంకా 1.25 అంటే ఎంత ఉందమ్మా? 2 ప్లస్ 1 ప్లస్ 1 4.25 బై 5. అర్థమెటిక్ మీన్ అంటే యావరేజ్, సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ద నెంబర్స్. 5 నెంబర్స్ కదా, అందుకని 5. సో 0.8 0.5 0.85 ఆప్షన్ 2. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ద డేటా. మోడ్ అంటే ఏంటి? రిపీటెడ్గా ఏదైతే వాల్యూ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మోడ్. సో చూడండి 10 ఎన్ని ఉన్నాయి? 1 2 3. నెక్స్ట్ 9 1 2, ఇది కాదు. ఇంకేమైనా ఉన్నాయి రిపీటెడ్గా? 8 2 సార్లే ఉంది. నెక్స్ట్ ఇంకేం లేవు. సో కాబట్టి మోడ్ అనేది ఇక్కడ ఏమవుతుంది? 10 అవుతుంది. సో కానీ వాడు ఏమి ఇచ్చాడు? మోడ్ 3x - 2 అంటున్నాడు. అంటే 3x - 2 ఈజ్ 10. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3x? 12. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? 4. ఓకే, నెక్స్ట్ క్లాస్ మార్క్ ఆఫ్ ద క్లాస్ 31 to 40 ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో క్లాస్ మార్క్ అన్న మిడ్ ఫ్రీక్వెన్సీ అన్న ఒకటే అనమాట. ఓకే, ఎప్పుడైనా లోవర్ లిమిట్ హయ్యర్ లిమిట్ ఇచ్చి క్లాస్ మార్క్ కావాలి అంటే L+h/2 అని చెప్పచ్చు. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటంటే లోవర్ లిమిట్ ప్లస్ హయ్యర్ లిమిట్ బై 2 అనమాట. అప్పర్ లిమిట్, సారీ హయ్యర్ కదా, అప్పర్ లిమిట్ బై 2 అలా చేయొచ్చు. లేదు అంటే విచ్ ఈజ్ సేమ్ యాజ్ L+h - L/2 అనమాట. అంటే డిఫరెన్స్ మనకి ఇప్పుడు 40 + 31/2 కన్నాను ఈజీగా ఇంకేం చేయొచ్చు అంటే 31 + 40 - 31 అంటే ఎంత? 9/2. సో 2 1s 2 4.5. సో 31 + 4.5 అంటే 35.5. సో అలా చేసుకోవచ్చు అనమాట, కొంచెం బెటర్ అది. ఓకే, సో క్లాస్ మార్క్ ఆర్ మిడ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ సేమ్. ఓకే, నెక్స్ట్ రేంజ్. రేంజ్ ఆఫ్ ద ఫస్ట్ 10 హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే దే స్టార్ట్ ఫ్రమ్ 0. సో 0 నుంచి 10 నెంబర్స్ అంటే 0 1 2 3 అండ్ సో ఆన్ 9. అంతేనా? 0తో స్టార్ట్ అయింది కాబట్టి 9తో ఎండ్ అవుతుంది 10th ఎలిమెంట్. సో రేంజ్ అంటే ఫార్ములా ఏంటమ్మా? హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్. సో 9 - 0 అంటే 9, ఆప్షన్ 2. నెక్స్ట్ ద హైట్ ఆఫ్ ద రెక్టాంగిల్ బార్ ఇన్ హిస్టోగ్రామ్ ఈజ్ ప్రపోర్షనల్ టు. సో మనకి అందరికీ తెలుసు ఈ హిస్టోగ్రామ్స్లోని ఈ హైట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్గా ఉంటుంది. మనం ఈ స్టాటిస్టిక్స్లో చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ద ఫ్రీక్వెన్సీ పాలిగాన్ రిప్రజెంట్స్ ద మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆన్ x axis and the number of the students on the y axis. From this graph find the number of students scored between 70 and 78. Okay, right, I hope అందరికి కనిపిస్తుంది కదా ఇది క్వశ్చన్. ఓకే, లెట్స్ సీ. సో ఇప్పుడు బేసిక్గా మనకి 70 and 79 మధ్యలో. ఇప్పుడు చూడండి 65 దగ్గర వీళ్ళు ఉన్నారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ మిడ్ ఫ్రీక్వెన్సీ. అంటే 60కి 70కి ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళు ఇక్కడ దీనికి రిప్రజెంట్ ఎంతమ్మా? 14 అనమాట. 60కి 70కి. అలానే 70కి 80 ఆర్ 79 వాడు అడిగిన దాన్ని బట్టి చూసుకుంటే అప్పుడేంటి దానికి మిడ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇది ఎంత రిప్రజెంట్ చేస్తుంది? 12ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి 75 అనేది మిడ్ ఫ్రీక్వెన్సీ దేని రిప్రజెంట్ చేస్తుంది? 70 79కి. కాబట్టి 75 దగ్గర ఎంత వాల్యూ ఉందో దోస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిప్రజెంట్స్ ది స్కోర్ బిట్వీన్ 70 to 79. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 12. సో ఆప్షన్ ఎక్కడ ఉందమ్మా? 3. ఓకే, నెక్స్ట్ 75. ఫర్ ఎ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ L 40 ఇచ్చాడు, సిగ్మా Fi 62 ఇచ్చాడు, క్యాపిటల్ F 28, స్మాల్ f 8, C 10, దెన్ ద మీడియన్ ఆఫ్ ద డేటా. సో మనం ఈ గ్రూప్ డేటాలను ఫార్ములాస్ తెలుసుకోవాలి, మీన్కి, మీడియన్కి, మోడ్కి, వాటికన్నిటికీ కూడా. వేర్ L is lower boundary of median class and capital F is cumulative frequency of the preceding class of the median class and small f is the frequency of median class
అండ్ సి ఈస్ ద క్లాస్ ఇంటర్వెల్ ఆర్ హైట్ ఆఫ్ ద క్లాస్ ఏదైనా చెప్పొచ్చు, అండ్ సిగ్మా ఎఫ్ఐ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్. సో దీనికి ఫార్ములా ఏంటమ్మా, మీడియన్కి ఎల్ ప్లస్ ఎన్ బై టూ ఆర్ సిగ్మా ఎఫ్ఐ బై టూ, ఓకే, మైనస్ క్యాపిటల్ ఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ హైట్ ఆర్ సి. జస్ట్ అంతే, దాంట్లో అప్లై చేసేయండి అంతే, ఎల్ 40 ప్లస్, ఓకే. సో సిగ్మా ఎఫ్ఐ బై టూ 62/2 అంటే 31 మైనస్ క్యాపిటల్ ఎఫ్ 28 బై స్మాల్ ఎఫ్ 8 ఇంటూ 10. సో 2 4 2 5 ఇది ఎంతమ్మా, 31 మైనస్ 28 అంటే 3 ఇంటూ 5 15, 15/4 అంటే 3.75. సో 40కి 3.75 యాడ్ చేస్తే 43.75. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 76, ద మీన్ ఆఫ్ ఎక్స్ అండ్ 1/x ఈజ్ k. అంటే ఎక్స్ ప్లస్ 1/x బై 2, 2 నెంబర్స్ కదా ఎక్స్ 1/x, ఇట్ ఈస్ గివెన్ యాజ్ k. సో అంటే ఎక్స్ ప్లస్ 1/x ఎంతమ్మా, 2k. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, మీన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అండ్ 1/x క్యూబ్. అంటే క్వశ్చన్ ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ బై 2 ఈ వాల్యూ అడుగుతున్నాడు. మనకి ఎక్స్ ప్లస్ 1/x తెలిసినప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఫార్ములా ఏంటమ్మా, ఇట్ ఈస్ ఈక్వల్ టు 2k హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2k, అంతేనా, డైరెక్ట్ ఫార్ములా. సో 8k క్యూబ్ మైనస్ 6k. కానీ వాడు అడుగుతుంది దానికి బై 2 చేయాలి, అంతేనా, ఎందుకంటే యావరేజ్ అడిగాడు. సో 8k క్యూబ్ మైనస్ 6k బై 2 అంటే ఎంత, 4k క్యూబ్ మైనస్ 3k. సో k కామన్ తీసాను అనుకోండి, ఎంత వస్తుంది మనకి, 4k స్క్వేర్ మైనస్ 3. ఎక్కడుంది ఆప్షన్లో, ఆప్షన్ 3. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 77, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 60 to the power of 4 into 128 whole square by 25 square into 4 power 5 into 8 cube. సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఒక రకంగా చేయొచ్చు, ఓకే. చేసేటప్పుడు మీరు 60/4 అంటే 60 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ అట్లా రాసుకొని, ఓకే, కింద మళ్ళీ 8తోనే అట్లా ఇట్లా క్యాన్సిల్ చేయొచ్చు. లేదు అంటే ఈ 60ని విత్ ఇన్ ద బేసెస్ ఆఫ్ 4 బేస్గా లేకపోతే 8 బేస్గా లేకపోతే 25 కానీ 25 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 5 బేస్గా కానీ ఏమైనా రాసే ఉంటే అలా అయినా చేయొచ్చు, ఓకే. సో బేసిక్గా 16 ఎట్లా రాయొచ్చు, 15 ఇంటూ 4, అంతేనా. 15 మళ్ళీ ఎంత రాయొచ్చు, 5 ఇంటూ 3. కాబట్టి నేను 16 ఎట్లా రాస్తానంటే, ఐ కెన్ రైట్ 16 యాజ్ 5 ఇంటూ 3 ఇంటూ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఉంది కాబట్టి అన్నిటికీ కూడా 4 వస్తాయి, ఓకే. ఇది 60 to the power of 4 ఇంటూ 128. 128 ఎట్లా రాయొచ్చు, 8 ఇంటూ 16 రాయొచ్చు, అంతేనా. 8 1 8 6. ఎందుకు నేను 8గా రాస్తున్నానంటే ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది కాబట్టి 8 ఇంటూ 16. 16 మళ్ళీ ఎలా రాయొచ్చు, 4 స్క్వేర్గా రాయొచ్చు. ఎందుకు 4 స్క్వేర్గా రాస్తున్నాను, 2/4గా రాయట్లేదు అంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి, అంతే, క్యాన్సిల్ అవుతాయి అంతే. 4 స్క్వేర్, ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ కూడా స్క్వేర్ వస్తుంది, ఓకే. డివైడెడ్ బై, సో 25 స్క్వేర్ అంటే 5 స్క్వేర్, ఇది 5 స్క్వేర్ రాయొచ్చు. ఎందుకు 5 స్క్వేర్ గానే రాస్తున్నా అంటే ఇక్కడ పైన 5 ఉంది కాబట్టి. సో 5 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 5/4 ఇంటూ 4 to the power of 5 ఇంటూ 8 క్యూబ్. ఇప్పుడు క్యాన్సిలేషన్స్ చూడండి, 5/4 5/4 క్యాన్సిల్, 4/4 4/4 ఇంకొక 4 ఉంటుంది, ఇక్కడ 4/4 కాబట్టి దాంట్లో ఒక 4 క్యాన్సిల్ అయితే 4 క్యూబ్ ఉంటుంది పైన. సో ఇక్కడ 8 క్యూబ్, ఇక్కడ 8 స్క్వేర్ అంటే ఇంకా ఇక్కడ ఒక 8 ఉంటుంది, ఇక్కడ ఒక 3/4 ఉంటుంది. 3/4 అంటే ఎంతమ్మా, 81. ఇక్కడ పైన ఎంత ఉంది, 4 క్యూబ్ ఉంది బై 8, అంతేనా. 4 క్యూబ్ అంటే ఎంత, 64. సో 8 1s 8 8s, 81 into 88 అంటే 8 8 64, 8 1s 8. సో 648. ఆప్షన్ 3 is the correct answer. Clear? Next 78, find the remainder when 1651 into 84 into 145 is divisible by 11. మనం ఇవి రిమైండర్ థియరం బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం క్లాస్లో, చాలా ఈజీ. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటే ఈచ్ ఇండివిజువల్ రిమైండర్ మల్టిప్లై చేస్తాం, ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్ చేస్తాం, అంతే. సో ఇండివిజువల్గా 11తో డివైడ్ చేయండి, 1651 ఇంటూ 84 ఇంటూ 145 11తో డివైడ్ చేయాలి, ఓకే. సో 11తో ఇక్కడ డివైడ్ చేశాను అనుకోండి, 11 1s 11, 11 5s 55 అండ్ 1 0 అంటే ఇంకా మనకి ఇక్కడ 11 150 is equal to 1650. సో రిమైండర్ ఎంత ఉంటుంది అంటే 1.
1 ఈజ్ ద రిమైండర్, అంతేనా. ఇక్కడ చూడండి 11 7 77, అంతేనా. కానీ రిమైండర్ ఎంత 8. ఓకే, రిమైండర్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సారీ 7, రిమైండర్ ఎంత 7, 11 7 77, ఇంకా 7 ఉండిపోతుంది, అంతేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 11 1 11, ఓకే 35 11 3 33, అంటే ఇంకా 2 మిగిలిపోతుంది. సో దిస్ ఈస్ ద రిమైండర్. సో ఇక్కడ మనకి ఏ మల్టిప్లేయర్ ఉంటే మల్టిప్లేయర్, ప్లస్ ఉంటే ప్లస్, అలా చేస్తాం. సో 1 into 7 into 2, 1 into 7 into 2 అంటే 14. 14 అనేది 11 కన్నా పెద్ద వాల్యూ కాబట్టి మళ్ళీ అగైన్ 11 తో డివైడ్ చేయండి. 11 1s 11, సో 3 is the remainder. సో ఓవరాల్ రిమైండర్ ఎంత వస్తుంది 3, ఆప్షన్ 2. నెక్స్ట్ 79, if the perfect square number has 9 digits, then how many digits are there in square root? సో బేసిక్ గా మనకి 3 digits అనుకోండి. 3 digits లో లీయెస్ట్ నెంబర్ ఏంటమ్మా, జనరల్ గా ఎగ్జాంపుల్ చూద్దాం 100, అంతేనా. సో 100 స్క్వేర్ ఎంత ఉంటుంది 10,000, అంతేనా. అంటే నాకు గనక ఓకే అలానే ఇప్పుడు 4 digits ఉన్నాయనుకోండి, దాని స్క్వేర్ ఎంత ఉంటుందమ్మా 6, అంటే 7 digits ఉంటుంది. ఎస్, అంటే నాకు గనక డిజిట్స్ నార్మల్గా 3 ఉంటే దాని యొక్క స్క్వేర్ 5 ఉంటుంది. ఓకే, 4 ఉంటే 7 ఉంటుంది. క్లియర్ ఇక్కడ వరకు? ఓకే, అదే నాకు 5 ఉన్నాయనుకో 11 ఉంటుంది. ఓకే, 5 digits ఉన్నాయనుకోండి, వాటి యొక్క స్క్వేర్లోని 11 ఉంటుంది కదా. ఇప్పుడు వాడేమంటున్నాడు, పెర్ఫెక్ట్ స్క్వేర్లో 9 ఉన్నాయంట, పెర్ఫెక్ట్ స్క్వేర్లో 9 ఉన్నాయంట. అప్పుడు ఇక్కడ మనకి ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు. ఏది, హౌ మెనీ డిజిట్స్ ఆర్ ఇన్ ద స్క్వేర్ రూట్. మనకి లీయెస్ట్ 5 digit నెంబర్ ఎంతమ్మా 10,000, అంతేనా. 10,000. ఇప్పుడు ఈ 10,000 స్క్వేర్ చేస్తే నాకు ఎంత వస్తుంది, సారీ ఇక్కడ 5 ఉంటే 9 ఉంటాయి. 11 ఎందుకు చెప్పాము, ఇక్కడ 4 సున్నాలు కదా. సో 10,000 అంటే ఇక్కడ మీకు 8 సున్నాలు వస్తాయి. సో ప్లస్ 1 కాబట్టి 9, అంతే. సో కాబట్టి ఇక్కడ చాలా సింపుల్, మనం ఇక్కడ తప్పు చేసాం. ఓకే, సో 5 ఉంటే 9 ఉంటుంది. ఎందుకు, ఏముందమ్మా ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 4 zeros అవుతాయి. ఈ 1 అనేది కామన్. సో 2 + 1 3 digits, 4 + 1 5 digits. ఇక్కడ 3 + 1 4, 6 + 1 7. ఇక్కడ 4 + 1 వస్తే 4 into 2 + 1 8 + 1 9. సో 9 digits కనుక స్క్వేర్లో ఉంటే స్క్వేర్ రూట్లో ఎన్ని ఉంటాయి 5 ఉంటాయి. సో ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ 80, arrange the following in ascending order of the magnitude. ఇవన్నీ వీటిని ఏమంటామమ్మా సర్డ్స్ అంటాం. సర్డ్స్లో మనం అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి అంటే ఏం చెప్పాను నేను, వాటి యొక్క పవర్స్ ఏదైతే ఉందో వాటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. చెప్పండి, దీని యొక్కది 3 4, ఈ స్క్వేర్ రూట్ ఉంటే 2 12 6. సో ఎల్సిఎం ఆఫ్ 3 4 2 12 6. సో ఇది మనం ఫాస్ట్గా చేసుకోవాలి ఎగ్జామ్లోని. సో కాబట్టి మీకు క్లియర్ కట్ ప్రొసీజర్ మన క్లాస్లో చెప్పాం. డైరెక్ట్గా ఎగ్జామ్లో ఎలా చేసుకోవాలంటే యూ హ్యావ్ టు రైట్ డౌన్ ఆల్ ద values of the nth roots. Okay, what is the LCM of all these 12? Okay, ఇప్పుడు ఈ 12 ని ప్రతి ఒక్క రూట్ తోని అంటే nth రూట్ తో మనం ఇచ్చిన nth రూట్ తో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ దాని nth రూట్ ఎంత 3, నెక్స్ట్ దేమో 4, నెక్స్ట్ దేమో 2, నెక్స్ట్ దేమో 12, నెక్స్ట్ దేమో 6. అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, ఇది 4, ఇది 3, ఇది 6, ఇది 1, ఇది 2. వీటి యొక్క బేసెస్ ఇప్పుడు ఇక్కడ రాసేయండి. 6/4, ఇదేమో 3, నెక్స్ట్ ఇది కూడా 3, నెక్స్ట్ ఇదేమో 125, ఇదేమో 10. సో 6/4 అంటే ఎంతమ్మా 36 స్క్వేర్, అంతేనా. ఓకే, 3³ అంటే 27, 3/6 అంటే 9³, లేకపోతే ఒక పని చేయండి 27 స్క్వేర్ అలా రాసుకోండి. 125 and 10 స్క్వేర్ అంటే 100. So based on these values we can say which one is higher and which one is lower. సో ఈ వాల్యూస్ బాగా అబ్జర్వ్ చేస్తే ఏది అన్నిటికన్నా చిన్నది 27. సో కాబట్టి అన్నిటికన్నా చిన్నది సెకండ్ నెంబర్ ఏది 4th రూట్ 3 ఇస్ ద అన్నిటికన్నా చిన్నది. ఎక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్. సో అదే ఆన్సర్. అలానే అన్నిటికన్నా పెద్దది ఇక్కడ మొత్తం ఈ వీటిలో పెద్ద వాల్యూ ఏంటమ్మా 36 స్క్వేర్. 36 స్క్వేర్ అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 6. క్యూబ్ రూట్ ఆఫ్ 6 ఇస్ ద హైయెస్ట్ అండ్ దిస్ ఇస్ ద లీయెస్ట్. ఎక్కడ ఉంది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్, అదే ఆన్సర్. కావాలంటే మీరు మిగతా చెక్ చేసుకున్నా కూడా అదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ 81,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 9? 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి. ఆర్ డిజిటల్ సమ్ 0 రావాలి. మీకు డిజిటల్ సమ్ మనం చెప్పిన క్లాసెస్ వింటే ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి 6, 2, 8, 1, 9, 4, 3, 7. డిజిటల్ సమ్ 0 కాదు, ఇది తీసేయండి. ఇది 7, 2, 9, 2 + 1 3, 8 + 1 9, 8 + 1 9, ఇది 4, ఇది కాదు. ఇది చూడండి 2 + 2 + 4 + 1 9, 9 అంటే 0. సో ఓన్లీ ఆప్షన్ ఈజ్ 2 2 4 1. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 82. A person covers a certain distance with a speed of 36 kmph in 11 minutes. If he wants to cover the same distance in 6 minutes, what should be speed? సో మీకు అందరికీ తెలుసు స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఏమంటున్నాడు, సేమ్ అంటున్నాడు. సో వెలాసిటీ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో టైం ఇచ్చాడు, ఇనీషియల్గా టైం 11 minutes తీసుకుంటే ఇప్పుడు 6 minutes తీసుకుంది. ఓకే, దీస్ ఆర్ ద టైమ్స్ రేషియో. దెన్ వాట్ అబౌట్ ద స్పీడ్స్ రేషియో? రివర్స్ ఆఫ్ ద టైమ్స్, అంటే 6:11. సో ఇనీషియల్గా 6 parts తీసుకుంటే ఇప్పుడు 11 parts స్పీడ్తో వెళ్ళాలి. ఇనీషియల్గా ఎంత ఇచ్చాడు, 36. 6 parts ఈజ్ గివెన్ యాజ్ 36, అంటే 1 part ఎంత, 6. సో ఇప్పుడు స్పీడ్ ఎంత, 11 parts. 11 parts, 1 part 6 అంటే 11 parts ఎంత, 66. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 83. A person traveled 5/8 of the distance by train and 1/4 by bus and the remaining 18 kilometers by boat. Find the total distance traveled by him. ఇలాంటప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే టోటల్ డిస్టెన్స్ ఇవి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కదా. సో ఎల్సిఎం ఆఫ్ ది డినామినేటర్స్ తీసుకోండి. 8కి 4కి ఎల్సిఎం. సో ఎల్సిఎం ఆఫ్ 8 and 4 ఎంతమ్మా, 8, అంతేనా? సో ఇప్పుడు చూడండి బస్సులోని ట్రైన్లో ఎంత వెళ్ళాడు, 5/8 ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్, అంటే 5/8 of 8 అంటే 5 parts. నెక్స్ట్ బస్సులోని 1/4 ఆఫ్ ది 8 అంటే 2 parts. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత, బోట్లోని ఎంత వెళ్ళాడు, ఇక్కడ 5 parts అయిపోయింది, ఇక్కడ 2 parts అయిపోయింది, ఇంకా రిమైనింగ్ ఎంత, 8 - 7 అంటే 1 part. ఈ 1 part ఎంత ఇచ్చాడు, 18 km ఇచ్చాడు. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అంటే 8 parts, 1 part 8 కాబట్టి 18 కాబట్టి 8 parts ఎంత అవుతుంది, ఇట్ ఈస్ ఈక్వల్ టు 144. ఆప్షన్ 3 is the correct answer. Next 84. Two businessmen A and B started a business with 10k and 15k respectively as their capitals. After 4 months, B withdrew 5,000 from his capital. If the profit at the end of the year 2,080 rupees. Find the profit of B. ఇది చాలా సింపుల్గా చేద్దాం. చూడండి, ఏ అనేవాడు మొదటి నుంచి ఒకే అమౌంట్ పెట్టాడు 10,000, ఈడు 15,000 పెట్టాడు. కానీ 50,000 4 నెలల్లో పెట్టాడు. తర్వాత ఏం చేస్తాడు, 5,000 తీస్తాడు. అంటే నెక్స్ట్ 8 months ఎంట్లో పెట్టాడు, 10,000 పెట్టాడు. సో ఇప్పుడు ప్రాఫిట్ రేషియో ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ది అమౌంట్ ఇంటూ టైం, అంతేనా? సో ఏ గురించి మాట్లాడదాం ఫస్ట్. 10,000, రెండిట్లోని 1000 ఉంది కాబట్టి కామన్ తీసేయండి. 10k 12 months పెట్టాడు. బి గురించి మాట్లాడితే 15k 4 months పెట్టాడు. నెక్స్ట్ 8 months 10k మాత్రమే పెట్టాడు. సో నౌ టెల్ మీ ద టోటల్ క్యాపిటల్స్ రేషియో. 10 into 12 అంటే 120, 15 into 4 60, 10 into 8 అంటే 40, అంటే 60 + 40 అంటే 140. ఓకే, సో 0 0 క్యాన్సిల్, 2 6 2 7. అంటే ఏ అనేది 6 parts అయితే బి అనేది 7 parts రేషియోలో ప్రాఫిట్ అనేది డివైడ్ అవుతుంది. సో టోటల్ ప్రాఫిట్ ఎంత, 6 + 7 13. సో 13 parts ఈజ్ గివెన్ యాజ్ 2080. సో ఇప్పుడు ఏం కావాలి మీకు, ప్రాఫిట్ ఆఫ్ బి అంటే 7 parts కావాలి. సో ఆప్షన్లో ఖచ్చితంగా ఏదైతే మీకు 7 multiple ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, 7 multiple మీకు ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి మామూలు చేసుకోవాలి. సో చూడండి 13 ones 13, 13 6. సో 7 parts అంటే 7 into 160. సో 1120 rupees. ఎక్కడుందమ్మా, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ 85. Find the length in meters of the train that crosses a bridge of length 190 meters in 36 seconds running at a speed of 50 km/h. So basically the speed of the train equal to length of the bridge plus length of the train by time taken to cross that bridge. అంతేనా? సో స్పీడ్ ఎంత ఇచ్చాడు, 50 km/h, కానీ మీటర్ పర్ సెకండ్లో మార్చండి అంటే 5/18 ఈజ్ ఈక్వల్ టు L1 ట్రైన్ లెంత్ కావాలి మనకి, L2 ఇచ్చాడు 190/36. సో చెప్పండి, ఇది 18 ones 18 2s, ఈ 2 ఇటు వచ్చింది అనుకోండి, 5 into 2 10, 50 into 10 500. సో L1 ఎంత అవుతుంది, 500 - 190 అంటే 310 meters.
Option 3 is the correct answer. Next, 86. The compound interest of certain amount for 2 years at the rate of 5% per annum. ఇవాడు ఏమి ఇచ్చాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 656. If it is given for simple interest for the same time and the same rate, then find the interest. సో చెప్పండి, 5% రేట్తో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years ఇస్తే వాట్ ఈస్ ద టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సెంటేజ్? 5 + 5 + 5 × 5/100, అంతేనా? A + B + A × B by 100, అంతేనా? ఫర్ ద సేమ్ టైం అదే సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తే 5 + 5 అంతే. ఓకేనా? టోటల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇది ఎంత? ఇది 5 + 5 అంటే 10, 25/100 అంటే 0.25. సో 10.25 వాడు ఇచ్చాడు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? 5 + 5 10 పార్ట్స్ అడుగుతున్నాడు. ఎంత సింపుల్ క్వశ్చన్, మీరే చెప్పండి. 10.25 వాడు ఇచ్చాడు, 10 పార్ట్స్ మీకు అడుగుతున్నాడు, అంతే. సో కాబట్టి దానికన్నా తక్కువ రావాలి, 656 కన్నా తక్కువ ఉండాలి. ఎంత తక్కువ ఉండాలి అంటే చాలా తక్కువ ఉండాలి. సో 656 కన్నా దగ్గరలో ఉండి తక్కువ ఉన్నది ఏముందంటే 640, 600, చాలా తక్కువలో ఉండాలి. కాబట్టి ఆప్షన్ 4 పెట్టవచ్చు. కానీ మనం అంత ఫాస్ట్గా పెట్టాం, డౌట్ ఉంటుంది ఎగ్జామ్లో, అంత కాన్ఫిడెంట్గా ఉండలేం. సో 10.25 అంటే 10 1/4 అంటే ఎంత? 41/4 పార్ట్స్ ఈజ్ గివెన్ యాజ్ 656. ఓకే, సో 41తో క్యాన్సిల్ చేయండి, 41 1s 41 6 అంటే 1 part ఎంత? 64 రూపీస్. సో మనకు కావాల్సింది 10 పార్ట్స్ అంటే 640 రూపీస్. సో ఆప్షన్ 4, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఈ 4 ఉంది కదా, అది వెళ్ళడం వల్ల 64 అయింది. నెక్స్ట్ 87. సో ఇదే క్వశ్చన్కి మీకు ఏం అడుగుతాడంటే వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అంటాడు. సో ఇదే క్వశ్చన్కి ఫైండ్ ద ప్రిన్సిపల్ ఎంత అనేది చెప్పండి, ట్రై చేయండి. నెక్స్ట్, ఏ పర్సన్ బాట్ a television for 25,500 and sold it a loss of 25% as he was in need of money. వాడికి డబ్బులు అవసరం ఉండి 25% లాస్ కమిసాడంట. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్. 25%ని రేషియోలో మారిస్తే ఎంతమ్మా? 1/4 అంటే 4 రూపాయలకి వాడు కొన్నాడు, రూపాయి తక్కువకి అమ్మాడంటే 3 రూపాయలకి అమ్మేశాడు. ఇప్పుడు వాడు ఏంటి చెప్పాడు? 4 పార్ట్స్ వాడు ఇచ్చాడు, ఎంతని? 25,500 రూపీస్ అని వాడు ఇచ్చాడు. 3 పార్ట్స్, దట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్, అది అడుగుతున్నాడు. ఓకే, సో 3 పార్ట్స్ అంటే ఆప్షన్లో ఖచ్చితంగా 3 మల్టిపుల్ ఉండాలి, అంతకుమించి ఏం లేదు. చాలా ఈజీగా చెప్తున్నాను. 4 పార్ట్స్, ఇది ఖచ్చితంగా లాస్ట్ 2 digits జీరోస్ కాబట్టి 4 మల్టిపుల్, అది ఖచ్చితంగా మీకు ఒక నేచురల్ నెంబర్ వస్తుంది. నేచురల్ నెంబర్ ఇంటూ 3 అంటే 3 మల్టిపుల్ అవ్వాలి. సో ఆప్షన్లో 3 మల్టిపుల్ ఎక్కడ ఉంది? 9 తీసేయండి, 1 + 1 2, ఇది కాదు. నెక్స్ట్ ఇది 9 తీసేయండి, 5 2 7 2 9, ఎస్ ఇది 9 మల్టిపుల్, ఆల్సో 3 మల్టిపుల్. ఇది చూడండి, 5 3 8 1 9 తీసేయండి, 9 తీసేయండి, 1 ఉంది, ఇది కాదు, 3 మల్టిపుల్ కాదు. ఇది 2 + 0 + అంటే ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ విచ్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 3, సో అదే ఆన్సర్. అంతేగాని 25,500/4 కట్టి దాన్ని ఇంటూ 3, ఇంత క్యాలిక్యులేషన్ కాదు. అందుకని ఆప్షన్లోంచి ఎలిమినేషన్ అనేది మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా తెలియాలి. ఓకే, నెక్స్ట్ 88. A:B ఇచ్చాడు, B:C ఇచ్చాడు, A:B:C. దీనికి నేనే కాదు అందరూ ఏం చెప్తారమ్మా? చాలా సింపుల్గా చెప్పాలంటే A:B 3:4, B:C 7:8. సో నా టోటల్ ఫ్రాక్షన్స్ అంటే A:B:C ఈజ్ ఈక్వల్ టు 3 × 7 21, 4 × 7 28, 4 × 8 32. సో 21:28:32, ఆప్షన్ 4. అలా చేస్తారు, అదేం పెద్ద విషయం కాదు. నేను ఇంకా ఫాస్ట్గా చెప్పడం కోసం ఒకటి చేస్తాను, చూడండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో A:B 3:4 అన్నాడు. ఆప్షన్లో ఎక్కడైతే A:B 3:4 ఉందో అదే ఆన్సర్. ఇది 7 2 7 3 అంటే 2:3, ఇది కాదు. 17:28 అసలు లేనే లేదు. 7 3 ఇది అసలు కానే కాదు. నెక్స్ట్ ఇది ఇంకా 7 3 7 4, ఇది ఒక్కటే ఉంది, అయిపోయింది, అదే ఆన్సర్. అట్లా ఏదో ఒక సింగిల్ రేషియో చూడండి, ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 89. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 24 36 40 52. సో ఇప్పుడు చూడండి, వీటి యొక్క ఎల్సిఎం కావాలి. ఈ నెంబర్స్లో ఏదైనా నెంబర్ ఫస్ట్ 9 మల్టిపుల్ ఉందా లేదు చూడండి. సో 36 9 మల్టిపుల్. సో కాబట్టి వీటి యొక్క ఎల్సిఎం కూడా ఖచ్చితంగా 9 మల్టిపుల్ అవ్వాలి. ఎక్కడ 9 మల్టిపుల్ ఉందో చూడండి. 8 1 9 6 3 9, ఎస్. అండ్ ఇది చూడండి, 6 3 9 8 1 9 7, ఇది కాదు. 4 3 7 2 9, ఇది అవుతుంది. అండ్ 6 3 9, ఇది ఒకటి కాదు. సో ఐ విల్ హ్యావ్ ఓన్లీ 2 ఆప్షన్స్, అంతేనా? ఓకే, నెక్స్ట్ 40 మల్టిపుల్ ఆర్ 24 అంటే 8 మల్టిపుల్. సో 8 మల్టిపుల్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి.
8 మల్టిపుల్ అంటే లాస్ట్ 3 డిజిట్స్ అవ్వాలి. 8 4 32 ఇది 20 ఇది కాదు. సో 4680 88 64 85. సో 4680 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంతే. అంతేగాని మీరు 24 36 40 52 ఇక్కడనేమో నేను చేస్తాను 4తోని 4 6ల 4 9ల 4 10ల 4 1 4 13ల మళ్ళీ ఇక్కడ 3తోని 3 2ల 3 3ల 10 13 మళ్ళీ 2 1ల 2 5ల 3 13 ఇప్పుడేమో 5 × 2 10 4 × 3 12 3 × 3 39 అంటే 12 120 × 13 3 39 39 78 39 7 46 46 80 ఇంత పెద్దది చేయకూడదు. ఓకే, సో బేసిక్గా మన క్లాస్లో చెప్పుకున్నట్టు ఎట్లా చేసుకోకూడదు. సో ఎగ్జామ్లో ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ నుంచి ఎలిమినేషన్. సో ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ ది నెంబర్స్ 36 ఇలా ఉందంటే 36 ఫ్యాక్టర్స్తో ఖచ్చితంగా ఎల్సిఎం క్యాన్సిల్ అవుతుంది. సో 9 మల్టిపుల్ ఏది ఉంది. నెక్స్ట్ ఇంకొంచెం ఈజీది 8 మల్టిపుల్ ఏది ఉంది. ఓకే, అట్లా చేసుకోవడం బెటర్. నెక్స్ట్ 90 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ క్యూబ్ రూట్ ఆఫ్ 10,000. 10,000 అంటే 10 పవర్ 4, క్యూబ్ రూట్ అంటే 1/3. సో లాగ్ అంటే బేస్ 10 అనమాట. సో 10 పవర్ 4 హోల్ పవర్ 1/3 అంటే 4/3. సో లాగ్ 10 టు ది బేస్ 10 ఇక్కడేమో 4/3. ఈ 4/3 ముందుకు వచ్చేస్తుందా, లాగ్ ఏ పవర్ m అంటే m log a. సో 4/3 లాగ్ 10 టు ది బేస్ 10 అంటే 1. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 4/3. ఎక్కడుంది ఆప్షన్ 1. నెక్స్ట్ 91 ఫైండ్ ద HCF ఆఫ్ 12x² y cube, 6x power 4 y power 5, 8x power 5 y power 6. ఇట్లా ఉండేటప్పుడు నేను చాలా సింపుల్గా చెప్పిన x = y = 1 పెట్టేయండి. అప్పుడు ఇచ్చినవి ఏమైపోతాయి 12 6 8. 12కి 6కి 8కి HCF ఏమంటామా 2. ఆప్షన్లో x y పెడితే 1 2 రావాలి. ఎక్కడ ఉంది ఆప్షన్ 2. దట్స్ ఇట్. చూసారా, అయిపోయింది. మీకు మీ దరిద్రానికి ఏదో ఆప్షన్ 2xy³ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేయాలి అంటే అన్నిట్లోని ఇంక మామూలుగా HCF ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ x² అన్నిట్లోనే x² కామన్ తీయచ్చు. ఓకే, నెక్స్ట్ y³ కామన్ తీయచ్చా, y³ కామన్ తీయచ్చు. నెక్స్ట్ ఇంకేముంది 12y ఉంది. నెక్స్ట్ 6x² y² ఉంది. నెక్స్ట్ 8x³ y³ ఉంది. సో ఇప్పుడు ఈ మూడిట్లో ఏం కామన్ తీయచ్చు 2 కామన్ తీయచ్చు. సో 2 కామన్ తీసేయండి. 2 6ల 2 3ల 2 4. సో నౌ వాట్ ఈస్ ద HCF, వాట్ ఈస్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2x² y³ అలా చేసుకోవాలి. ఓకే, లేదు అంటే సింపుల్ ఏదో ఒక నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేసి చేసుకోవచ్చు. నెక్స్ట్ x³ + 2x² + ax + b as factors x + 1 and x - 1. ఫైండ్ a and b. సో x + 1 ఫ్యాక్టర్ అంటే -1 సబ్స్టిట్యూట్ చేయాలి. లేదంటే సమ్ ఆఫ్ ది ఆల్టర్నేట్ నెంబర్స్ ఆల్టర్నేట్ కోఎఫిషియంట్స్ ఆర్ ఈక్వల్. మీకు అది తెలిసే ఉంటుంది. -1 ఫ్యాక్టర్ అయింది అనుకోండి, ఆల్టర్నేట్ కోఎఫిషియంట్స్ అనేవి దాన్ని ఏమంటారు ఈక్వల్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ 1 ఉందా కోఎఫిషియంట్, ఇక్కడ a ఉందా, 1 + a = 2 + b. ఎప్పుడు ఇది అవుతుంది -1 ఫ్యాక్టర్ అయితే, ఆర్ x + 1 ఫ్యాక్టర్ ఆర్ -1 ఈజ్ రూట్. అండ్ అలానే x - 1 ఫ్యాక్టర్ ఆర్ 1 ఈజ్ రూట్ అయినప్పుడు ఏమవుతాయి, సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ 0 అయిపోతాయి. అంటే 1 + 2 + a + b 0. ఓకే, సో ఇప్పుడు ఈ ఫస్ట్ దాని నుంచి ఏం చెప్పచ్చు నేను, a - b = 1. ఇక్కడ ఏం చెప్పచ్చు a + b -3. సో ఆప్షన్లో చూడండి a + b -3 రావాలి, 4th ఆప్షన్. a - b 1 రావాలి, 4th ఆప్షన్. సో దట్ ఈస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ 93 ఫైండ్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనం ఆల్రెడీ ఇలాంటి ax² + bx + c = 0ని డైరెక్ట్గా రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం చెప్పాం. అంటే మీరు -b ± b² - 4ac √2a చేయొచ్చు. అలా కాకుండా కూడా మనం చాలా ఫాస్ట్గా చెప్పాం. ఏం చెప్పాం, ఇలా ఉండేటప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది కాన్స్టెంట్ ఇంటూ x² కోఎఫిషియంట్, దట్ ఈస్ -15 × 2 అంటే -30. సో దీని యొక్క ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి అంటే ఆ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్ -30 రావాలి. ఆ ఫ్యాక్టర్స్ రెండు కలిపితే -(x) కోఎఫిషియంట్ -7 అంటే +7 రావాలి. అంటే 10 - 3. ఈ రెండు మల్టిప్లై చేస్తే -30 వస్తుంది, ఈ రెండు కలిపితే +7 వస్తుంది. సరిపోయిందా? కానీ దీస్ ఆర్ నాట్ ద రూట్స్. ఓకే, దీస్ ఆర్ నాట్ ద సొల్యూషన్. హౌ డు యూ ఫైండ్ అవుట్ సొల్యూషన్? యూ హ్యావ్ టు డివైడ్ బై ద కోఎఫిషియంట్ ఆఫ్ x². వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x²? 2. సో 10/2 అంటే 5 - 3/2. సో 5 - 3/2 ఆర్ ద సొల్యూషన్ సెట్.
సో ఎక్కడున్నాయి 5 మైనస్ 3/2 అంటే మైనస్ 3/2 అండ్ 5. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 1/4 అండ్ మైనస్ 3/4. సో ఇదేం లేదు, మీకు చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఆప్షన్స్ నుంచి వెళ్ళొచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ ద రూట్స్ అని. లేదు అంటే ఈ రూట్స్ నుంచే మనం డైరెక్ట్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయొచ్చు. ఏంటది? x² మైనస్ x ఇంటూ సమ్ ఆఫ్ ద రూట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు 0. అంతేనా? సో x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా, 1/4 మైనస్ 3/4 అంటే ఎంతమ్మా? మైనస్ 2/4 ఆర్ మైనస్ 1/2. అంతేనా? నెక్స్ట్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా, 1/4 ఇంటూ మైనస్ 3/4 అంటే మైనస్ 3/16 ఈక్వల్ టు 0. సో 16 ఎల్సిఎం తీస్తే 16x², ఇక్కడ 2 1s 2 8s, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 8x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఎక్కడుందమ్మా? ఫస్ట్ ఆప్షన్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 95, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద రూట్స్. ax² ప్లస్ bx ప్లస్ cలోని సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటమ్మా? మైనస్ b/a. అంతేనా? సో మైనస్ 9/a అంటే 3. సో మైనస్ 3, సారీ, ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 96 చూడండి. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ p the roots of some quadratic equation are equal. So what is the condition for the roots to be equal? Discriminant 0, delta 0 or b² equal to 4ac. అంతేనా? b² అంటే x కోఎఫిషియంట్ స్క్వేర్, p² is equal to 4 into a into 1, c అంటే 9, 4 into 9 అంటే 36, p² equal to 36 అంటే p equal to plus or minus 6, option 3. Next 97, find the remainder when this polynomial is divisible by x plus 1. డివిజిబుల్ కాదు, అది డివైడెడ్ అనాలి. డివిజిబుల్ అంటేనే రిమైండర్ 0 అని అర్థం. సో డివైడెడ్ బై అనేది పడాలి ఇక్కడ, ఓకేనా? సో x+1 తో డివైడ్ చేస్తున్నాం అంటే యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x యాజ్ -1. అంతేనా? సో -1 హోల్ క్యూబ్ అంటే -1, -3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే +1, ప్లస్ 5 ఇంటూ -1 -5 అంటే ఎంత వస్తుంది? -1 -3 -5 -5, -14 is the correct answer, option 4. Clear? Next 98, among the following points 1 2 2 5 4 5 1 1, which one lies in the region of the graph? మనకి ఇక్కడ గ్రాఫ్ ఆర్ విత్ ఇన్ఈక్వాలిటీస్, నాట్ ఈక్వాలిటీస్. ఓకే, సో ప్రతిదీ త్రూ ఆప్షన్ వెళ్ళొచ్చు ఫస్ట్ థింగ్. ఓకే, లేదు అంటే గ్రాఫ్ డ్రా చేసుకోవచ్చు. గ్రాఫ్ డ్రా చేసుకోవడం మీకు చాలా టైం పడుతుంది, అందుకని ఆప్షన్స్ నుంచి వెళ్ళడం బెటర్ అనమాట. ఓకే, సో ఇవన్నిటినీ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఖచ్చితంగా xy వాల్యూస్ అనేవి పాజిటివ్ వాల్యూస్ ఉండాలి. సో అన్నిటికీ కూడా xy వాల్యూస్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు చూడక్కర్లేదు, ఇంకా ఓన్లీ ఈ రెండు చూడాలి. సో ఫస్ట్ చూడండి, నేను 1,2 పెడుతున్నాను. ఓకేనా? సో అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది? 8 1 8 5 10 18. 18 50 కన్నా తక్కువేనా? ఎస్, కరెక్ట్. ఓకే, మళ్ళీ ఇక్కడ పెట్టండి 4 1 4 3 8 8 4 12. 11 కన్నా ఎక్కువ ఉందా లేదా? సో కాబట్టి ఫస్ట్ దట్ ఈస్ 1,2 అనేది ఛాన్సెస్ అనేది ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు? విచ్ వన్ లైస్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ద గ్రాఫ్. ఒక నిమిషం, 8 4, ఓకే, 1 minute. ఇక్కడ ఏంటిది? 4 3 into 2 6 కదా. ఓకే ఓకే, 4 + 6 10 గ్రేటర్ దాన్ 11 కాదు. సో కాబట్టి 1,2 కాదు. ఓకే ఓకే, సారీ. నెక్స్ట్ 2,5 సబ్స్టిట్యూట్ చేయండి. 8 1 8 16 5 5 25 25 6 31 41 50 కన్నా 41 తక్కువ కదా, సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 8 3 5 15 15 8 అంటే 23 11 కన్నా ఎక్కువ కదా, సరిపోయింది. సో కాబట్టి 2,5 సాటిస్ఫైస్. సో కాబట్టి అదే ఆన్సర్. మిగతా కావాలంటే చెక్ చేయండి. 4,5 8 4 32 5 5 25 అంటే 57 50 కన్నా తక్కువ కాదు, ఎక్కువ, కాబట్టి ఇది కాదు. అలానే 1,1 చెక్ చేయండి. 4 1s 3 1s 4 + 3 7 7 అనేది 11 కన్నా ఎక్కువ కాదు, కాబట్టి ఇది కూడా కాదు. సో ఓన్లీ 2,5 సాటిస్ఫైస్. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 99, సేమ్ అలానే చేయాలి. అమాంగ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ 4,1 5,4 5,3 6,2 విచ్ వన్, ఇక్కడ చూడండి, డస్ నాట్ లై. ఇందాకడదేమో డజ్ లై. ఓకే, ఏది ఉంటుంది? ఇక్కడ డస్ నాట్ లై అన్నాడు, అంటే ఉండకూడదు, అంటే ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేయకూడదు.
ఇచ్చోండి 4,1 4 + 1 5 7 కన్నా ఎక్కువ తక్కువ కాబట్టి ఇది ఈ ఈక్వేషన్కి సాటిస్ఫై అవ్వదు. మరి ఇక్కడ చూడండి 2 4 8 1 9, సో 9 10 కన్నా ఎక్కువ తక్కువ 10 కన్నా తక్కువ కాబట్టి 4,1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అది సాటిస్ఫై చేయట్లేదు. మీరు ఒక్కసారి మిగతా కూడా చెక్ చేస్తే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతాయి. నెక్స్ట్ 101 and it is the last question for today's session. Find the value of a power 1/4 plus b power 1/4 into a power 1/2 minus a power 1/4 b power 1/4 plus b power 1/2. బాగా అబ్జర్వ్ చేయండి, ఈ a పవర్ 1/4కి స్క్వేర్ చేస్తే a పవర్ 1/2 వస్తుంది అంతేనా, అండ్ b పవర్ 1/4కి స్క్వేర్ చేస్తే b పవర్ 1/2 వస్తుంది కదా. సో కాబట్టి నేను a పవర్ 1/4ని సమ్ x, b పవర్ 1/4ని సమ్ y అనుకుంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏమవుతుందమ్మా, x ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ వై స్క్వేర్ అవుతుంది అంతేనా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ అంతేనా. దట్స్ వీ హ్యావ్ ఫార్ములా ఇన్ ఆల్జీబ్రా. సో x క్యూబ్, x అంటే a పవర్ 1/4, a పవర్ 1/4 హోల్ క్యూబ్ అంటే a పవర్ 3/4, అలానే b పవర్ 1/4 హోల్ క్యూబ్ అంటే b పవర్ 3/4. సో ఎక్కడుందమ్మా, ప్లస్ ఉండాలి, ఆప్షన్ 4, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ పేపర్ ఏదైతే ఉందో ఇలాంటి మోడల్సే మీకు ఈ FSO FBOలో డెఫినెట్గా వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ కూడాను 50 క్వశ్చన్స్ కూడా చాలా మంచి క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఎగ్జామ్లో త్రూ ఆప్షన్స్ చేయడం, ఓకే, ఏది అప్లై చేస్తే ఫాస్ట్గా చేయాలి అనేది మీకు డెఫినెట్గా తెలియాలి. అప్పుడే మీరు 150 క్వశ్చన్స్ విత్ ఇన్ టైంలో మీరు సాల్వ్ చేయగలరు. I wish everyone understand all the explanation of the questions, and if you think these videos are helpful for the aspirants of your friends, మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే డెఫినెట్గా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.